ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే కావ్య అలాగే ఇక ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా హాల్లో ఇక క్యారమ్ బోర్డ్ ఆడుతూ ఉంటారు. రాజ్ ఇక కారులో వచ్చి ఈ ప్లేస్ అంతా కూడా నాకు బాగా అలవాటుగా అనిపిస్తుంది, ఇదంతా కూడా నేను చూసినట్టుగా అనిపిస్తుంది, ఇదేంటిది అని చెప్పి కారు దిగి ఇక లోపలికి ఇక గేట్ నుంచి లోపలికి వస్తూ ఉండగా కావ్య దూరం నుంచి చూస్తుంది. ఒక్కసారిగా షాక్ తింటుంది. అమ్మ బాబోయ్, ఈయనేంటి ఇంటికి వచ్చేస్తున్నారు, సరాసరి గేట్ తీసుకొని లోపలికే వస్తున్నారు, ఎవరైనా చూస్తే ఎంత ప్రమాదం అని చెప్పి కంగారు పడుకుంటూ కావ్య బయటికి వచ్చేస్తుంది. వచ్చేసి ఏమండి రండి అని చెప్పి రాజుని పట్టుకొని బయటికి లాక్కొస్తుంది. అయ్యో కళావతి గారు ఏమైందండి, ఎందుకంత ఇదిగా కంగారు పడుతున్నారు అని చెప్పి రాజు అడుగుతాడు. అదేంటండి, సరాసరి ఇంటికే వచ్చేస్తారు, ఎవరైనా చూస్తే బాగుండదు, మీరు వెళ్ళిపోండి ప్లీజ్, దయచేసి వెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉంటుంది. అదేంటండి అలా ఎలా నెట్టేస్తున్నారు, మీ ఇంటికి నేను వచ్చాను, మీరు చెప్పినట్టుగా అడ్రస్కి వచ్చాను, మీరు ఇలా పంపించడం బాగలేదు అని చెప్పి రాజ్ అంటూ ఉంటే, ఏమండి నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను, దయచేసి మీరు వెళ్ళండి అని చెప్పి అనగానే సరే అని చెప్పి రాజ్ అయితే కారు ఎక్కేసి, ఇదిగోండి మీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను, కనీసం లోపలికన్నా పిలవట్లేదు అనగానే, సారీ అండి ఏమీ అనుకోవద్దు అని చెప్పి ఇక చేతిలోని శారీ తీసుకొని ఇక రాజ్ని పంపించేస్తుంది. రాజు మాత్రం అక్కడి నుంచి కారులోంచి వెళ్తూనే, ఎందుకు కళావతి గారు నన్ను కనీసం ఇంటికి రమ్మనలేదు, ఆ ఇల్లు చూస్తే నాకు బాగా జ్ఞాపకం వస్తుంది, ఆ ఇంట్లో ఎవరో ఉన్నారు, ఆ ఇంట్లో వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళ, లేదంటే ఆ ఇంట్లో నాకు ఏమన్నా సంబంధం ఉందా, కళావతి గారు కళ్ళల్లో చూసిన ప్రతిసారి నా దగ్గర ఏదో పెద్ద విషయం దాచిపెడుతున్నారని నా మనసుకు తెలుస్తుంది, ఈరోజు ఇంటి దగ్గర నుంచి నన్ను వెనక్కి పంపించేసింది, ఏదో జరుగుతుంది, కళావతి గారు ఖచ్చితంగా నాకు తెలుసు, నా గతంతో కళావతికి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉంది, అది మామూలు సంబంధం అయితే కాదు అని చెప్పి రాజ్ అయితే కారు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక మధ్యలో ఒక పాప మధ్యలో అడ్డుపడగానే ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేస్తాడు రాజ్. ఇక వెంటనే అక్కడే ఉన్న ఇక ఒక వ్యక్తి వచ్చి లోపలికి తొంగి చూసి, ఎవరిది అని చెప్పి చూసేసరికి రాజ్, అయ్యో సార్ మీరా, బాగున్నారా, రాజ్ సార్ బాగున్నారా అని చెప్పి దండం పెడతారు. ఎవరు, రాజ్ సార్ ఏంటి అని చెప్పి రాజ్ అలాగే ఉండగానే ఇక వెంటనే, సార్ మిమ్మల్ని చూసి చాలా రోజులయ్యింది, ఎలా ఉన్నారు సార్, బాగున్నారా, మేడం గారు ఎలా ఉన్నారు అని చెప్పి అనగానే, బాగానే ఉన్నారు అని చెప్పి రాజ్ అంటాడు. అది నేను మీకు అనగానే, అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు, నేను మీకు తెలియడం ఏంటి, మీరు మాకు దారి చూపించిన ఒక గొప్ప దేవుడిలాగా, అంతకుముందు మీ ఆఫీస్లో నేను పనిచేసేవాడిని కదా, నేను కూడా చాలాసార్లు మీ గురించి ఎదురు చూస్తూ ఉన్నాను, మీరు మాకు చేసిన సహాయం మామూలు విషయం కాదు అని చెప్పి తనకు తానే రాజ్తో మాట్లాడుతూ ఉంటాడు. రాజ్కి ఏమీ అర్థం కాదు, కానీ రాజ్ కూడా అతను చెప్పిన ప్రతి మాటని వింటూ ఉంటాడు. సార్ మీరు మాకు చేసిన సహాయం మేము మర్చిపోలేము సార్ అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రాజ్ అయితే ఖచ్చితంగా ఆయన నన్ను గుర్తుపట్టాడు, పదే రాజ్ సార్ అని పిలుస్తున్నారు. ఇక కళావతి కూడా నన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు రాజ్ అనే పిలిచింది, కానీ మళ్ళా రామ్ అనింది. తర్వాత ఇంట్లో కూడా ఎప్పుడు అడుగు పెడుతుంటే నేను వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒక విషయం చెప్పి ఇక గతంతో సంబంధం లేనట్టు వెళ్ళిపోతుంది, కళావతి గారు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారు అని చెప్పి ఇక అక్కడి నుంచి ఇంటికైతే వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడికి వచ్చేస్తే, కావ్య ఎక్కడికి వెళ్ళావమ్మా అని చెప్పి ఇక అక్కడ ఉన్న ఇందిరాదేవి అడుగుతుంది. అది ఏమీ లేదమ్మమ్మ, నేను మళ్ళీ వస్తాను అని చెప్పి స్పీడ్గా లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక వెంటనే అక్కడే ఉన్న రుద్రాని, ఏంటి కావ్య, ఏంటి చేతిలో ఆ కవర్ ఏంటి, ఎవరో వచ్చినట్టున్నారు, ఇంటికి లోపలికి రానివ్వకుండా బయటే పంపించేశావు, అసలు ఎవరది అని చెప్పి రుద్రాని అడుగుతుంది. ఇక రుద్రాని అడిగిన మాటలకి సమాధానం చెప్పలేక కావ్య, అది ఎవరో బయట వాళ్ళు వచ్చారు, కొరియర్ బాయ్ వచ్చాడు అని చెప్పి అబద్ధాలు ఆడుతుంది.
సరే కానీ ఈ చీర ఏంటి, ఇదేదో కవర్లా ఉంది అని చెప్పి లోపల నుంచి చీర లాక్కొని చూస్తుంది. అయ్యో, చాలా బాగుంది శారీ, చాలా కాస్ట్లీ శారీలా ఉందే. అయినా ఎంత కాస్ట్లీ శారీ, నువ్వెందుకు బుక్ చేసుకున్నావు? రాజ్ లేడని చాలా బాధతో ఇంట్లో అందరూ ఉంటే ఇప్పుడు నీకు చీర కావాల్సుకొచ్చింది. ఆ చీర ఇంత కాస్ట్లీ చీర. ఇప్పుడు ఈ పెద్ద అకేషన్స్ ఏమీ లేవు, పండగలు లేవు, కానీ నీకు చీర మాత్రం కావాల్సి వచ్చింది. కావ్యం చూస్తుంటే మీరందరూ ఏమనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ కావ్యం చూస్తుంటే నాకు మాత్రం ఏదో డౌట్గానే ఉంది అని చెప్పి అంటుంది. ఒక్కసారిగా ఇక స్వప్న, అత్తయ్య ఏం మాట్లాడుతున్నావు మా అక్క గురించి అనగానే, ఏంటి స్వప్న, ఏం మాట్లాడడమే ఉంది, ఇంట్లో ఇంత పెద్ద విషయం జరిగింది, రాజ్ అనే వ్యక్తి కనబడకుండా కనిపించకుండా ఉన్నాడు, అసలు ఏమైపోయాడో తెలియదు, చాలామంది అయితే చనిపోయాడని అనుకుంటున్నారు, కానీ కావ్య చెప్పినట్టుగా బ్రతికే ఉన్నాడని ఇంట్లో అందరూ కూడా నమ్ముతున్నాం. కానీ ఈ కావ్య మాత్రం హ్యాపీగా ఆనందంగా ఇదిగో ఇలా ఆన్లైన్లో చీరలు బుక్ చేసుకొని ఇక హ్యాపీగా ఆఫీస్కి వెళ్తుంది. ఇది ఇక్కడ జరిగే విషయం అని చెప్పి కావ్య మీద మెల్లగా అనుమానం రేకెత్తిస్తుంది ఇంట్లో వాళ్ళకే. ఇక కావ్య అయితే ఏమీ మాట్లాడదు. ఇక అపర్ణకైతే విషయం తెలుసు కాబట్టి అపర్ణ అంత పెద్ద ఆలోచించదు. కానీ పక్కనే ఉన్న దానిలక్ష్మి అలాగే ఇక ప్రకాశం అందరూ అలానే చూస్తూ ఉంటారు. ఇక కావ్య అయితే లోపలికి వెళ్ళిపోతుంది. రాజ్ ఇక ఇంటికి వెళ్ళగానే ఇక వెళ్ళడంతోనే యామిని, బావా ఎక్కడికి వెళ్ళావు బావా, నీ గురించి ఇందాక నుంచి ఫోన్ చేస్తున్నా, కాల్ లిఫ్ట్ చేయవేంటి అనగానే, ఏమైంది యామిని, ఏమైంది అని చెప్పి అంటాడు. వెంటనే, అది కాదు బావా, మనం షాపింగ్కి వెళ్ళాలి, మనకి పెళ్ళి ఇక 2 నెలలే ఉంది, ఇంకా బోలెడంత షాపింగ్ చేయాలి బావా, పెళ్లి బట్టలు కొనుక్కోవాలి, అలాగే జ్యువెలరీ తీసుకోవాలి, ఇంకా చాలా పనులే ఉన్నాయి, అలాంటప్పుడు నువ్వు కనీసం హెల్ప్ కూడా చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు బావా అని చెప్పి ఇక అంటూ ఉంటే రాజ్కి ఒక్కసారిగా గుర్తుకొస్తుంది. యామినిని పెళ్లి చేసుకోబోతున్నాను కదా, అసలు ఈ విషయమే మర్చిపోయాను. అయినా నా లైఫ్లో నాకెందుకో ఈ యామిని గురించి కానీ ఈ ఇంట్లో విషయాలు కానీ నాకు అస్సలు గుర్తు రావట్లేదు. కానీ అక్కడ ఉన్న ఆ దుగ్గిరాల నిలయం అన్న ఒక్క నిలయం మాత్రం నాకు బాగా బాగా అలవాటుగా అనిపిస్తుంది. అది కూడా కళావతి గారిని చూసిన ప్రతిసారి నా మనిషి అనే ఫీలింగ్ వస్తుంది. ఏంటి నా గతంతో కళావతికి ఉన్న సంబంధం, అసలు నాకు ఏం జరుగుతుంది నా వెనకాల అని చెప్పి రాజ్ అయితే బాగా ఆలోచన చేసుకుంటూ ఉంటాడు. ఇంతలోనే ఇక కొరియర్ అయితే వస్తుంది. కొరియర్ వచ్చింది అని చెప్పి ఇక, సార్ కొరియర్ సార్, సంతకం పెట్టుకొని తీసుకోండి సార్ అనగానే ఇక ఒక్కసారిగా రాజ్ అయితే సంతకం పెడతాడు. సంతకం పెట్టి కొరియర్ తీసుకోగానే ఇక ఒక్కసారిగా పక్కనే ఉన్న యామిని ఆశ్చర్యపోతూ ఉంటుంది. రాజ్ ఒక్కసారిగా, సంతకాన్ని నేను స్వరాజ్ అని పెడుతున్నాను, ఇందాక కావ్య కూడా నాతో స్వరాజ్ అని వాళ్ళ బాస్ పేరని చెప్పి సైన్ పెట్టించుకుంది, అలాంటిది తడబడకుండా నేను సంతకం చేశాను, ఇప్పుడు కూడా నేను తడబడకుండా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా స్వరాజ్ అని పెట్టాను. నాకు ఆ కారు దగ్గర కూడా ఆ కథను రాజ్ సార్ అని చెప్పి నన్ను సంబోధించాడు. ఈ రాజ్ అనేవాడు నా పేరు రామ్ అని ఎందుకు పిలుస్తుంది యామిని, నా పేరుకి నాకు సంబంధం ఏమన్నా ఉందా, అసలు నా సంతకం స్వరాజ్ అని నేను ఎలా పెట్టగలుగుతున్నాను, ఖచ్చితంగా ఏదో పెద్ద బలమైన విషయమే నా వెనకాల జరిగింది, ఇదేదో చిన్న విషయం అయితే కాదు అని చెప్పి రాజ్ అయితే ఇక వెంటనే యామిని యామిని అని చెప్పి పిలుస్తాడు. ఏంటి బావా, ఎందుకు అలా పిలుస్తున్నావు, ఏమైంది అనగానే, నా పేరేంటి అని చెప్పి అడుగుతాడు. ఒక్కసారిగా, అదేంటి బావా, నీ పేరు రామ్ కదా, ఇలా అడుగుతున్నావేంటి అని చెప్పి తడబడుతూ మాట్లాడేసరికి రాజ్కి అనుమానం వస్తుంది. అవునా, ఖచ్చితంగా నా పేరు రామేనా, నా పేరు ముందు వెనక ఏమీ లేదు కదా అనగానే, అబ్బే ఏమీ లేదు, ఉట్టి రామే, అయినా ఎందుకు అడుగుతున్నావు బావా అనగానే, ఏమీ లేదు, శుభలేఖల్లో ప్రింటింగ్ చేయించేటప్పుడు ఇంకా ఏమన్నా ప్రింట్ చేయించాలేమోనని అడిగాను అంతే అని చెప్పి అంటాడు. సరే బావా అని చెప్పి ఇంకా కవర్ చేసుకుంటుంది. లోపలికి వెళ్ళిపోతాడు రాజ్ అయితే. ఇక వెంటనే రాజ్కి లోపల ఒక్కసారిగా ఇక యామిని మీద డౌట్ అయితే స్టార్ట్ అవుతుంది. యామిని నా దగ్గర ఏదో దాచిపెడుతుంది, అసలు నా పేరు రామ్ అయినప్పుడు నేను సంతకం చేస్తే రామన్ సంతకం చెయ్యాలి, నేను స్వరాజ్ అని ఎందుకు సంతకం చేస్తున్నాను, అయినా నాకు ఆ దుగ్గిరాల కుటుంబం ఇక ఎందుకు దూరం పెడుతుంది, కళావతి గారు అక్కడే ఉండి నన్ను ఎందుకు బయటికి వెళ్ళిపోమన్నారు,
నేను ఏంటో తెలుసుకోవాలి, అసలు నా వెనకాల ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని చెప్పి నిద్ర పట్టకుండా ఇక అదే విధంగా ఆలోచన చేస్తూ ఉంటాడు రాజ్. ఇక ఇక్కడికి వచ్చేస్తే కావ్య చీరను చూసి చాలా మురిసిపోతుంది. ఇక అద్దంలో ఇక రాజుని ఊహించుకుంటూ, ఏమండి ఈ చీర చాలా బాగుంది, మీరు ప్రేమతో నాకు తీసుకొని ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు, కానీ నేను మిమ్మల్ని గేటు దగ్గర నుంచే బయటికి పంపించేశాను, నన్ను క్షమించండి. మీరు కనుక ఇంటికి వస్తే ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని చూసి చాలా సంతోషపడేవాళ్ళు. ఈ మామయ్య గారు, తాతయ్య గారు, అమ్మమ్మ మిమ్మల్ని చూసి ఎంతో ఆనందపడేవాళ్ళు. కానీ మీకు ఏమన్నా జరుగుతుందని భయంతో మిమ్మల్ని పంపించానండి, అంతకు మించి ఏమీ లేదు అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటుంది. ఇక వెంటనే చీరను చూసి ఈ చీర చాలా బాగుంది అని చెప్పి అనుకొని ఇక నిద్రపోయి నెక్స్ట్ డే మార్నింగే ఆ చీర కట్టుకుంటుంది కావ్య. ఇక ఇంట్లో అందరూ హాల్లో ఉండగా ఒక్కసారిగా కావ్య మంచిగా చీర కట్టుకొని కిందకి నడుచుకుంటూ వస్తూ ఉంటే అపర్ణ చూస్తుంది. కళ్ళ ముందు కావ్య అలా నడుచుకుంటూ రావడం చూసి చాలా సంతోషపడుతుంది. నా కోడలు బంగారం నా కొడుకు గురించి ఎంతగా ఆలోచించి చివరాఖరికి వాడి ప్రాణాల గురించి ఇక ఒక అమ్మాయి దగ్గర రాజుని పెట్టి ఇక ఇక్కడ ఏమీ తెలియనట్టుగా ఉంటుంది. నా కోడలు నిజంగా చాలా మంచిది అని చెప్పి మనసులో కావ్యని చూసి మురిసిపోతూ ఉంటుంది. ఇక అదే విధంగా కరెక్ట్గా రాజ్ కాల్ చేస్తాడు కావ్యకి. ఇక కావ్య కాల్ చేయగానే ఇక ఫోన్ తీసుకొని బయటకు వస్తుంది. ఇక రుద్రాణి అయితే వెంబడగా వెనకాలే ఉంటుంది. ఆ సంగతి తెలియక కావ్య చెప్పండి రామ్ గారు అని చెప్పి అనగానే, ఏమోనండి, మీతో మాట్లాడుతున్న ప్రతిసారి మీరు నా దగ్గర ఏదో దాచిపెట్టినట్టు అనిపిస్తుంది, నా పేరు నిజంగా రామేనా అని చెప్పి రాజు అడుగుతాడు. అదేంటండి అలా అడుగుతున్నారు అనగానే, లేదండి, నా పేరు నిజంగా రామే అయితే నన్ను రాజ్ అని ఎందుకు పిలుస్తున్నారు అని చెప్పి అడుగుతాడు. ఒక్కసారిగా కావ్య, ఏమండి ఏం మాట్లాడుతున్నారు మీరు అనగానే, నిజమే మాట్లాడుతున్నాను కళావతి గారు, మీరు నిజంగా చెప్పండి, మీరు నా మీద ప్రేమ ఉంటే, కనీసం నా మీద కొంచెమైనా కన్సర్న్ ఉంటే నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. దుగ్గిరాల నిలయం అని చెప్పి నేను మీ ఇంటికి వచ్చాను, కానీ ఆ ఇల్లు నాకు చాలా పాతగా అనిపించింది, నాకు తెలిసిన ఇల్లులా అనిపించింది, ఆ ఇంట్లో నేను ఉన్న ఫీలింగ్ కలిగింది. అంతెందుకు కళావతి గారు, మిమ్మల్ని చూస్తున్నా కూడా నాకు అనిపిస్తుంది నా గతంతో మీకు పెద్ద పరిచయం ఉందని. ఇవన్నీ మీకు ఎందుకు అడుగుతున్నానంటే, రేపు పొద్దున్న నాకు పెళ్ళి జరిగిన మరుక్షణం నేను యామిని భర్తని, ఆ తర్వాత మీ గురించి ఆలోచించిన, నా గతం గురించి ఆలోచించుకున్నా అది వృధానే. అందుకే అడుగుతున్నాను, దయచేసి నా గతంలో నాకు ఏం జరిగిందో నాకు కాస్త వివరంగా చెప్పండి కళావతి గారు, ప్లీజ్. నా పేరు నిజానికి రామ్ అని కాదని నాకు అర్థమైంది, ఎందుకంటే నేను పెట్టిన సంతకం స్వరాజ్, ఆ స్వరాజ్ అన్న పేరు మీ బాస్ పేరు అన్నారు. అలాగే నేను ఇంటికి వచ్చినా కూడా నా సైన్ పెట్టమనగానే నేను స్వరాజ్ అనే పెడుతున్నాను. ఇది ఖచ్చితంగా నా పేరు స్వరాజ్ అయ్యే ఉందని నాకు అర్థమవుతుంది, దయచేసి చెప్పండి కళావతి గారు అని చెప్పి రాజ్ అయితే ఇక కావ్యని గట్టిగా అలుగుతూ ఉంటాడు. ఇక కావ్యకి అర్థమవుతుంది, అంటే ఖచ్చితంగా ఈయనకి గతం గుర్తుకు వస్తున్నట్టుంది, అందుకే పదే పదే ఏవేవో మాట్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో నేను ఏం మాట్లాడాలి, నేను తర్వాత మాట్లాడతానండి, ఖచ్చితంగా మాట్లాడతాను, మీకు ఖచ్చితంగా నిజమే చెప్తాను, దయచేసి మీరు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకండి అని చెప్పి రాజ్కి చెప్పి ఇక కావ్య అయితే ఫోన్ పెట్టేస్తుంది. ఇక వెంటనే ఇక రుద్రాణి వింటుంది, ఏంటి రామా, ఎవరో రామ్ అనే వ్యక్తితో ఇంత పక్కకి వచ్చి మాట్లాడుతుంది, ఈ చీర కట్టుకొని ఎక్కడికో వెళ్తుంది, ఇది మామూలు వ్యక్తి కాదు, ఇంట్లో ఎంతమందిని కళ్ళు గప్పి ఇదేం చేస్తుందో తెలుసుకోవాలిరా. అసలు ఈ కావ్య ఏం చేస్తుంది, బయటకు వెళ్తుంది వస్తుంది, ఆనందంగా ఉంటుంది, రాజ్ అనేవాడు లేకుండా ఇది ఇంత ఆనందంగా ఎందుకుంది, ఖచ్చితంగా దీని వెనకాల ఏదో పెద్ద కారణమే ఉందిరా అని చెప్పి ఇక రాహుల్తో అనుకుంటూ లోపలికి వస్తుంది. కావ్య ఇక నడుచుకుంటూ వస్తూ ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది. అంతే, ఇంట్లో అందరూ కూడా కావ్య కావ్య అని చెప్పి అందరూ దగ్గరకు వస్తారు. అపర్ణ అమ్మ కావ్య అని చెప్పి ఇక ఒక్కసారిగా కళ్ళు తెరవమ్మ కావ్య అంటే కళ్ళు తెరవలేని పరిస్థితి కావ్యదైపోతుంది. ఇక వెంటనే ఇక డాక్టర్కి అయితే ఫోన్ చేస్తారు ఇంట్లో వాళ్ళు. ఇక మా కోడలు ఏమైందో తెలీదు, కళ్ళు తిరిగి పడిపోయింది,
అనగానే ఇక డాక్టర్ అయితే టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి మీరందరూ బయటకు వెళ్ళండి అని చెప్పి అందరినీ బయటికి పంపించేసి కావ్యకు ఒక్కదానికే టెస్ట్ చేస్తారు. కావ్య ఇక కళ్ళు మూసుకొని ఉంటుంది. ఇక బ్లడ్ అంతా కూడా చూసి నార్మల్గానే ఉంది పొజిషన్ అంతా అని చెప్పి డాక్టర్ అయితే బయటకు వస్తుంది. దుగ్గిరాల కుటుంబం అంతా కూడా ఏమైంది, కావ్యకి ఏమైంది అని చెప్పి ఇందిరాదేవి, సీతారామయ్య, అపర్ణ అందరూ డాక్టర్ని అడుగుతారు. అయ్యయ్యో, మీరు అందరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీ కోడలు కడుపుతో ఉంది, తను ప్రెగ్నెంట్ అని చెప్పి డాక్టర్ అయితే గుడ్ న్యూస్ చెప్తుంది. ఆ మాటలు విన్న ఇక కుటుంబం ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ అని చెప్పి ఇందిరాదేవి అడగగానే, అవునండి, తను ప్రెగ్నెంటే, నీరసంగా ఉంది, బ్లడ్ కూడా చాలా తక్కువగా ఉంది, అందుకే తను కళ్ళు తిరిగి పడిపోయింది. కంగ్రాచ్యులేషన్స్ కళావతి గారు, మీరు ప్రెగ్నెంట్గా ఉన్నారు అని చెప్పి డాక్టర్ అయితే కావ్య కళ్ళు తెరవగానే చెప్తుంది. ఆ విషయం విని ఒక్కసారిగా ఆనందంతో కావ్య, ఏంటి డాక్టర్ మీరు చెప్పేది అనగానే, అవును మీరు ప్రెగ్నెంటే అని చెప్పి ఇక డాక్టర్ అయితే కొన్ని ట్యాబ్లెట్లు రాసి వస్తానండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే ఇంట్లో అందరూ కూడా కావ్య కడుపుతో ఉందన్న విషయం గుడ్ న్యూస్ అయినా కూడా రాజు లేకపోయేసరికి ఒక్కసారిగా అందరూ షాక్గా అయిపోతారు. ఇక రుద్రాణి వెంటనే, ఏంటి కావ్య కడుపుతో ఉందా, ఏంటి ఇది నమ్మకంగానే అనిపిస్తుందా, ఏంటి కావ్య నువ్వు ప్రెగ్నెంట్ అంట కదా అని చెప్పి వెటగారంగా అనేసరికి ఇక ఒక్కసారిగా కావ్య కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది. గొడ్డొచ్చే వేళ బిడ్డొచ్చే వేళ అంటారు. ఈ కావ్య కడుపుతో ఉన్న విషయం ఇక బయటపడింది. ఈ లోపల తండ్రే కనబడకుండా పోయాడు. అయినా కావ్య కడుపుతో ఉందనగానే మనందరం సంకలు గుద్దేసుకుంటున్నాం, కానీ నాకెందుకో అనుమానంగా ఉంది. రాజ్ చనిపోయి నెల రోజులవుతుంది, ఈ కావ్య ప్రెగ్నెంట్ అని తేలింది. ఎంతలోనో ప్రెగ్నెంట్ ఎలా వచ్చిందో, అసలు రాజ్ ద్వారా కంటున్నావా లేదంటే అనగానే ఇక చాచి చంప మీద కొడుతుంది అపర్ణ. ఒక్కసారిగా బైర్లు కమ్మేస్తాయి రుద్రానికి. వెంటనే కింద పడిపోతుంది. లేచి వదిన అనగానే, నోరు మొయ్, నోరు ఎత్తావంటే ఊరుకోను, నా కోడల గురించి తప్పుగా మాట్లాడావంటే నిలువున ఏం చేస్తానో నాకు తెలీదు. నా కోడలు కడుపుతో ఉంటే నా కడుపులో ఉన్న నా మనవుడిని మనవరాల్ని తప్పుడు మాటలు మాట్లాడతావా, నా కోడలు క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడతావా, నీకెంత ధైర్యం అని చెప్పి అనగానే ఇక ఒక్కసారిగా, ఏంటి వదిన నన్ను కొట్టేసి చంపేస్తావా, నీ ఇష్టం ఏదన్నా చెయ్యి, కానీ నేను మాట్లాడిన దీంట్లో అర్థం ఉంది కదా. రాజ్ లేకపోయేసరికి ఇల్లంతా బాధతో కుమిలిపోతుంది. కావ్యేమో రాజ్ ఉన్నాడంటుంది, కానీ ఉన్నవాడు కనబడడు. ఇక ఈవిడ గారు మాత్రం ఎవరెవరో వ్యక్తులు ఇంటికి వస్తూ ఉంటారు, ఆ వ్యక్తుల్ని మన కంట పడకుండా పంపించేస్తూ ఉంటుంది. అంతెందుకు, ఈ చీర కొరియర్ నుంచి వచ్చిందని చెప్పింది, కానీ అబద్ధం. ఇది రాజ్, ఇది ఈ కావ్య బాయ్ ఫ్రెండ్ తెచ్చి ఇచ్చాడు. కావాలంటే మన వెనకాల కారిడార్లో సీసీటీవీ ఫుటేజ్ చూడండి అనగానే రాజ్ని వెనక నుంచి సీసీటీవీ ఫుటేజ్ కనపడుతూ ఉంటుంది. రుద్రాని కూడా రాజ్ అనుకోకుండా ఎవరో వ్యక్తనే అనుకొని ఇక సీసీటీవీ ఫుటేజ్ని ఇంట్లో చూపించగానే ఇక అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. నేను ఊరినే కావ్య క్యారెక్టర్ని తప్పు పట్టట్లేదు. ఈ కావ్య చాలా రోజుల నుంచి చాలా ఘోరంగా ప్రవర్తిస్తుంది. కావ్య ఫోన్ లాక్కొని, ఇదిగోండి చూడన్నయ్యా, మీ ముద్దుల కోడలు ఎవరితోనో ఎంత క్లోజ్గా మాట్లాడుతుందో చూడండి. అంతెందుకు, మొన్న ఈ కావ్య ఒక వ్యక్తితో పార్క్లో కనపడింది, అది రాహుల్ చెప్పాడు, కానీ నేను నమ్మలేదు. కానీ ఈరోజు స్వయంగా ఇంటికే వచ్చాడు, తన ఫేస్ కనబడట్లేదు, ఫేస్ కనబడుతుంటే ఇంకా క్లియర్గా కనపడేది. ఈ వ్యక్తి కొరియర్ బాయా, ఇంటికి వచ్చిన వ్యక్తి ఇంటి వరకు వచ్చేవాడు కదా, ఇంటికి రానివ్వకుండా వెనక దారిలో నుంచి పంపించేసిందంటే ఖచ్చితంగా కావ్య తప్పు చేస్తుంది. కావ్య నువ్వు తప్పు చేస్తున్నావని నువ్వే ఒప్పుకో అని చెప్పి కావ్యని కనీసం ప్రెగ్నెంట్ అని కొంచెం కూడా ఆనందం పడకుండా ఇక నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక కావ్య నువ్వు ప్రెగ్నెంట్ అని ఇంట్లో అందరూ సంబరపడిపోతున్నారు, కానీ నీలో ఉన్న చెడు వాళ్ళెవరికి కనిపించట్లేదు అని చెప్పి కావ్యని చాలా ఘోరంగా అవమానిస్తూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే ఇన్ని నిందలు నా కోడల మీద వేస్తుంది, ఇప్పుడు నేను నోరు విప్పి చెప్పాలి అని చెప్పి, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నా కోడలు ఎవరితోనో మాట్లాడలేదు, నా కోడలు అనగానే అత్తయ్య అని చెప్పి అపర్ణకి అడ్డుపడుతుంది. ఇక వెంటనే అపర్ణ, ఏంటి కావ్య, నీ జీవితం మీదకి నీ క్యారెక్టర్ మీదకి వచ్చినా కూడా
ఇంకా నువ్వు నన్ను ఆపే ప్రయత్నమే చేస్తావా అనగాని, అత్తయ్య వద్దత్తయ్య, నేను ఎందుకు చెప్తున్నానో వినండి అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. ఇక కావ్య ప్రెగ్నెంట్ అని ఇంట్లో అందరూ కూడా ఇక రాజు లేడని సంతోషపడుతూ ఒక పక్క బాధపడుతూ ఉంటారు. కావ్య మాత్రం ధైర్యంగా చెప్తుంది, నా భర్త బ్రతికే ఉన్నాడు, ఖచ్చితంగా ఇంటికి తీసుకునే వస్తాను, నా భర్త నేను సంతోషంగా ఉంటాము, ఈ విషయంలో ఎవరికి ఏ అనుమానం వచ్చినా నేనేమి సమాధానం చెప్పలేను, ఇప్పుడు నన్ను ఎవరు అడగండి అని చెప్పి ఇక కావ్య చెప్తుంది. కానీ అపర్ణకు మాత్రం తెలుసు, రాజ్ కల్లారా చూసింది కాబట్టి కావ్య మాటలే నమ్ముతుంది. ఇక ఇంట్లో అందరూ కూడా కావ్య ప్రెగ్నెంట్ అని అందరూ సంతోషపడుతూ ఉంటారు. కావ్య కళ్ళు తిరగడం వల్ల కావ్య బెడ్ రెస్ట్లో ఉండాలని డాక్టర్ చెప్తుంది. ఇక ఇటువైపు చూస్తే ఇక ఫోన్ తీసుకొని ఎవరెవరితోనో మాట్లాడుతుందని అందరికీ ఇక కావ్య మీద నిందలు వేసి చెప్పడం వల్ల అందరూ కూడా ఆ మాటలు కొంతవరకు నమ్ముతారు, కొంతవరకు నమ్మరు. కానీ రుద్రాని మాత్రం కావ్యని అందరి ముందు ఏదో రకంగా కావ్య క్యారెక్టర్ని తప్పుగా చేసి చూపించాలని ఇక గట్టిగానే చేస్తూ ఉంటుంది. ఇక రాజ్ అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక కావ్య, ఏమండి మీరు తండ్రి కాబోతున్నారు, కానీ ఈ విషయం నా నోటితో మీకు చెప్పలేను, కానీ మీరు ఖచ్చితంగా మీ అంతలో మీరే గుర్తు తెచ్చుకొని ఇంటికి వస్తారని ఎదురు చూస్తున్నాను. దేవుడా, ఏంటి అగ్ని పరీక్ష, నా భర్త ఇంటికి రావాలి, ఇక ఖచ్చితంగా ఆయనకి జ్ఞాపకం రావాలి అని చెప్పి దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇక రాజు అయితే ఫోన్లో మాట్లాడుతూ, కళావతి గారు మిమ్మల్ని కలవాలి, మిమ్మల్ని కలవాలి కళావతి గారు అనగానే, ఇప్పుడా ఈ టైంలోనా, నేను కలవలేనండి అని చెప్పి అంటుంది. ఎందుకు కలవలేరు, మీరు కలవాల్సిందే, మీ ఇంటికి వస్తున్నాను అని చెప్పి అంటాడు. అయ్యయ్యో ఇంటికి రాకండి అని చెప్పి రాజుని ఆపేస్తూ ఉంటుంది కావ్య. ఖచ్చితంగా వస్తానండి, కానీ మీరు అనుకున్నట్టు నేను ఒక్కదాన్ని కాదు, నేను పెళ్లి చేసుకోపోయే యామినిని, మేమిద్దరం కలిసి వచ్చి మా పెళ్లి చూపులేక మీ కుటుంబానికి ఇవ్వాలనుకుంటున్నామండి, ఇందులో తప్పుగా ఏమనుకుంటారు చెప్పండి అనగానే కావ్య ఒక్కసారిగా కావ్యకి గుండె ఆగినంత పని అవుతుంది. ఏం మాట్లాడుతున్నారు అనగానే, అవునండి మొన్న చెప్పాం కదా నాకు యామినికి పెళ్ళి జరగబోతుంది, ఆ విషయం స్వయంగా మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాలని అనుకుంటున్నాను, నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి రాజు అంటాడు. ఇక ఆ మాటలు విని కావ్య చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ఈ లోపల అక్కడికి ఇక అపర్ణ వచ్చి, జ్యూస్ తాగమ్మ కావ్య అని చెప్పి ఇవ్వగానే, వద్దత్తయ్య నాకు జ్యూస్ వద్దు ఏమొద్దు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఏమైందమ్మ కావ్య అని చెప్పి అపర్ణ అడగగానే, అత్తయ్య మీ అబ్బాయికి పెళ్ళంట, ఇక శుభలేఖలు తీసుకొని ఇంటికి వస్తానని ఫోన్లో మాట్లాడుతున్నారు, ఆయన పెళ్లి చేసుకొని ఇక యామినితోనే ఉంటారేమోనని భయం వేస్తుంది, ఆయన నన్ను పదే పదే నాకు అడుగుతున్నారు, నాకు నీకు గతంలో ఏమైనా సంబంధం ఉందా అని నాకు నిన్న కూడా అడిగారు, కానీ నేను ఏ సమాధానం చెప్పలేదు, మరి ఆయన ఏమనుకున్నారో ఏమో, ఈరోజు పెళ్లి శుభలేఖ తీసుకొని ఇంటికే సరాసరి వస్తానంటున్నారు, నాకు భయంగా ఉంది అత్తయ్య, ఆయన జీవితంలో గతం గుర్తు రాకపోయినా పర్వాలేదు, కానీ ఆయన మాత్రం క్షేమంగా ఉండాలి అత్తయ్య అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే యామిని వెంటనే, ఎక్కడికి బావా, శుభలేఖలు తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు అనగానే, యామిని నేను కళావతి గారికి పెళ్ళికి పిలవడానికి వెళ్తున్నాను, ఇక నువ్వు కూడా వస్తే బాగుంటుంది అనగానే, ఎందుకు బావా, ఇప్పుడు శుభలేఖ తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఏముంది, ఇక ఫోన్లో మనం ఫోన్ చేసి చెప్దాంలే బావా అని చెప్పి అంటూ ఉంటే, లేదు ఖచ్చితంగా నేను కళావతి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, శుభలేఖ ఇవ్వాల్సిందే అని చెప్పి రాజు అంటాడు. అయ్యో బావా ఆగు బావా, ఇప్పుడు చాలా పనుంది, వద్దు బావా వద్దు అని చెప్పి రాజుని ఆపే ప్రయత్నం చేస్తుంది. వదిలి యామిని అని చెప్పి ఇక యామినిని వదిలిపించుకుంటూ ఒక్కసారిగా ఇక మెట్ల మీద నుంచి జారిపోతాడు. ఇక రాజు అయితే ఒక్కసారిగా మెట్లు తగిలి కిందకి పడిపోతాడు. తలకి చాలా పెద్ద గాయమే తగులుతుంది, రక్తం కారిపోతూ ఉంటుంది. అయ్యో బావా బావా అని చెప్పి కంగారు పడిపోతూ యామిని అయితే ఇక వెంటనే, మమ్మీ డాడీ, రాజ్కి దెబ్బ తగిలింది, ఇక సృహలో లేడు, నాకెందుకో భయం వేస్తుంది, పదండి డాడీ హాస్పిటల్కి జాయిన్ చేయాలి అని చెప్పి ఇక హుటాహుటిన హాస్పిటల్కి జాయిన్ చేస్తారు రాజ్ని. ఇక రాజు హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. తలకి గాయం అవడం వల్ల కళ్ళు తెరిచి చూడలేడు. ఇక డాక్టర్ వచ్చి ఇక ట్రీట్మెంట్ ఇస్తుంది. ఆయన ఇక మెల్లగా సృహలోకి వస్తారు, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక వెంటనే ఇక ఒక పక్కన నుంచొని, డాడీ ఈరోజు కళావతి దగ్గరికి వెళ్తానని చెప్పాడు బావ, వద్దని నేను గట్టిగా లాగేసరికి నన్ను దూరంగా తోసేశాడు,
ఇక నేను లాక్కునేసరికి కింద జారిపోయాడు. నాకు చాలా భయం అనిపిస్తుంది. బావా ఏమైపోతాడానని భయపడ్డాను అని చెప్పి అంటూ ఉంటే, ఇదిగో యామిని ఏమీ అవ్వదు. ఈరోజు నువ్వు మంచి పనే చేశావు. దెబ్బ తగిలితే తగిలింది. ఈరోజు కనుక వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో అందరూ కూడా ఇక అల్లుడు గారిని ఇంట్లో పెట్టేసుకునేవాళ్ళు. ఇక నీ పెళ్ళి ఆగిపోయేది. ఏదో ఒకటి తప్పో ఒప్పో మంచి జరిగింది కదా. నువ్వు ఎప్పటి నుంచో రాజుని ఇష్టపడుతున్నావు. ఇక పేరు మార్చావు, ఊరు మార్చావు, వాళ్ళ అమ్మ నాన్నని మార్చేశావు, ఆయన లైఫే మార్చేశావు. ఇక 3 ముళ్ళు పడినాక ఇక ఖచ్చితంగా ఇక గతం గుర్తుకు వచ్చినా గుర్తు రాపోయినా నీతోనే ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక యామిని తల్లి అయితే ఇక ఒక్కసారిగా విండోలోంచి రాజ్ ఒక్కసారిగా లేస్తాడు. కళావతి అని చెప్పి గట్టిగా లేస్తాడు. ఇక ఒక్కసారిగా ఇక జ్ఞాపకం వచ్చేస్తుంది. రాజ్కి గతం మొత్తం గుర్తుకు వస్తుంది. ఇక ఒక్కసారిగా బయటకు వచ్చి విండోలోంచి ఇక తల భారంగా పట్టుకొని చూస్తూ ఉంటే యామిని కంటికి కనబడుతూ ఉంటుంది. కాలేజ్ డేస్ అప్పుడు యామిని చేసిన విషయాలు, యామిని చెంప చెల్లుమని కొట్టిన విషయం, యామినిని వదిలించేసుకొని వచ్చేసిన విషయం అన్నీ గుర్తుకొస్తాయి రాజ్కి. మా బాబోయ్, యామిని ఎంత దుర్మార్గురాలా! నాకు యాక్సిడెంట్ చేయించింది యామిని. తిరిగేసి నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇంత పన్నాగం పన్నావా యామిని? నిన్ను ఏం చెయ్యాలి అసలు అని చెప్పి ముందు కళావతిని కలవాలి. నా కళావతి ఎక్కడా అని చెప్పి రాజ్ అయితే ఇక అక్కడి నుంచి యామిని వాళ్ళకి తెలియకుండానే అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. రాజ్ అయితే ఇక కరెక్ట్గా రుద్రాణి అయితే 1 రోజులు పూర్తయింది. ఏంటి కావ్య, రాజ్ అనేవాడు లేడు, రాజ్ అనేవాడు రాడు, రాజ్ చచ్చిపోయాడు. ఈరోజైనా రాజ్ ఫోటోకి దండ వేసి దీపం పెట్టాల్సిందే. రాజ్ ఆత్మ శాంతిస్తుంది. ఈరోజు నీకు కూడా ట్రీట్మెంట్ ఇప్పించాల్సిందే. నువ్వు కూడా పిచ్చి ఆసుపత్రికి వెళ్ళాల్సిందే. 1 రోజుల గడువు తీరిపోయింది అని చెప్పి రుద్రాణి అంటుంది. ఒక్కసారిగా అపర్ణ, ఏం మాట్లాడుతున్నావు? నా కొడుకు గురించి ఇంకొకసారి అలా మాట్లాడద్దని చెప్పాను కదా అనగానే, ఏంటి కావ్య, ఛాలెంజ్ విసరడమే కాదు, ఛాలెంజ్ని కరెక్ట్గా ఒప్పుకోవాలి. రాజ్ బ్రతికే ఉన్నాడు అన్నావు కదా, తీసుకొని వచ్చి నిరూపణ చెయ్యి. నువ్వన్న ప్రకారం రాజ్ అనేవాడు బ్రతుకుంటే నేను ఎన్ని చేయను కదా. ఈరోజు రాజ్ని తీసుకురావాల్సిందే అనగానే ఇక రాజ్ ఒక్కసారిగా తలకి కట్టుతో లోపలికి వచ్చానత్తా, నేను వచ్చాను, బ్రతికే ఉన్నాను, నువ్వేమి కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి రాజ్ అంటాడు. ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూడగానే నిలువెత్తు రాజ్. ఇక కుటుంబం అంతా ఆశ్చర్యపోతుంది. రాజ్ చూసి ఇక మమ్మీ డాడీ అని చెప్పి అపర్ణని ఇక సుభాష్ని దగ్గరికి వస్తాడు. నాన్న రాజ్ అని చెప్పి సుభాష్, అపర్ణ అందరూ కూడా రాజ్ దగ్గరికి వస్తారు. కావ్య కడుపుతో ఉంది. ఇక పైన రూములో నుంచి బాధపడుకుంటూ ఇక కిందికి వచ్చేసరికి రాజ్ కనబడతాడు. కళావతి అని చెప్పి గట్టిగా పట్టుకుంటాడు రాజ్ అయితే. ఒరే రాజ్, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇంతకాలం ఇంతమందికి వదిలేసి ఎక్కడ ఉన్నావు అనగానే జరిగినదంతా కూడా రాజ్ చెప్తాడు. నాకు జరిగిన యాక్సిడెంట్లో నేను గతం మర్చిపోయి ఒక రాక్షసి లాంటి దాని దగ్గర ఉంటున్నాను. ఆ విషయం కూడా ఇప్పుడే నాకు తెలిసింది. కళావతి మాత్రం నా ప్రాణాల గురించి తెగించి నేను ఎవరో ఏంటో తెలిస్తే నా ప్రాణానికే ముప్పని ఈ విషయం బయట పెట్టకుండా ఇప్పటి వరకు కవర్ చేస్తూ వచ్చింది. కళావతి, నువ్వు నా ప్రాణం, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నిన్ను వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అని చెప్పి కావ్యని పట్టుకొని చిన్న పిల్లవాళ్ళలాగా రాజు అయితే ఏడ్చేస్తాడు. ఇక కుటుంబం అంతా సంతోషపడుతుంది రాజ్ బ్రతికే ఉన్నాడన్న సంగతి తెలుసుకొని. ఇక వెంటనే రాజ్, నువ్వు తండ్రి కాబోతున్నావు నాన్న అని చెప్పి ఇక సుభాష్ అలాగే అపర్ణ చెప్పగానే చాలా సంబరపడిపోతూ కావ్యనైతే ఎత్తుకుంటాడు రాజ్. ఇక ఇక్కడ చూస్తే రుద్రాణి ఇక రాజ్ బ్రతికి ఉండడం వల్ల కావ్యతో ఛాలెంజ్ చేయడం వల్ల కావ్య, ఏమండి మీరు చనిపోయారని ఒక్కటేసారి ఇంట్లో ప్రతిరోజు గొడవండి. ఇక మీ అత్త ఈరోజు ఏమైపోతుందో ఏంటో, మరి ఈరోజు నా భర్త బ్రతికే ఉన్నాడని నిజం తెలిసింది కదా, ఈరోజు మీరు ఏం చేస్తారు? మీరు వెళ్ళి పిచ్చి ఆసుపత్రిలోకి వెళ్ళి జాయిన్ చేస్తారా? జాయిన్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటారా రుద్రాణి గారు అని చెప్పి కావ్య అంటుంది. ఇంతలోనే ఇక యామిని ఇక తల్లిదండ్రులు మొత్తానికి రాజ్ని ఎత్తుక్కుంటూ దుగ్గిరాల ఇంటికైతే వస్తారు. ఇక నా బావని తీసుకొని నేను ఇంటికి వెళ్ళాలి, నా బావని వదిలిపెట్టండి అని చెప్పి యామిని అంటుంది. ఇక ఒక్కసారిగా రాజ్ అయితే, ఎవరు నీ బావ, ఎవరు నువ్వు, అసలు నువ్వు ఎవరో ఈ కుటుంబానికే తెలియదు, అలాంటిది నీ బావ అంటావేంటి? ఇది నా ఇల్లు, నా భార్య, నా కుటుంబం, ఇది నా దుగ్గిరాల కుటుంబం. ఇంతకాలం నన్ను మోసం చేసి నీ దగ్గర పెట్టుకున్నావు, కానీ
నిన్ను మాత్రం నేను ఏమీ అనలేదు. ఎందుకో తెలుసా, ఎంతో కొంత నీ మీద నాకు కొంచెం జాలి అనేది ఉంది కాబట్టి ఇప్పుడు కానీ ఆ జాలి మొత్తం పోగొట్టుకొని జీవితాంతం నువ్వు జైల్లో చెప్పకూడదు తినాలంటేనే నా దగ్గరికి వచ్చి మా కుటుంబం దగ్గరికి వస్తావు అని చెప్పి రాజు అంటాడు. ఇక ఆ మాటలు మొత్తానికి ఇక రాజు అయితే అంటూ ఉంటే, లేదు రాజ్, నా మెడలో తాళి కట్టాల్సిందే, నువ్వంటే నాకు పంచి ప్రాణాలు, ఇంతకాలం నాతో ఉన్నావు, నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పి తాళిని తీసుకొచ్చి కట్టు రాజ్ కట్టు, లేదంటే నేను చచ్చిపోతాను అని చెప్పి రివాల్వర్ తీస్తుంది యామిని. ఇక ఒక్కసారిగా అప్పు అయితే వెనక నుంచి రివాల్వర్ని లాక్కొని అరెస్ట్ చేస్తుంది. నువ్వు ఇంత సైకోవని ఇప్పుడే తెలిసింది, బావని మా అక్కని వేరు చేయడం కోసమే నువ్వు పుట్టావని కూడా అర్థమైంది. నీలాంటి దాన్ని ఏ రకంగా వదిలేస్తాము, ఖచ్చితంగా నీకు ట్రీట్మెంట్ ఇప్పించాల్సిందే, నీకు పిచ్చి పట్టింది అని చెప్పి ఇక అపర్ణ ఇక అటువైపు ఉన్న దానిలక్ష్మి అందరూ కలిసి ఇక అప్పు చేతికైతే ఇక ఇస్తారు. యామినిని తీసుకెళ్ళి ఇక అరెస్ట్ తీసుకుని వెళ్ళిపోతుంది అప్పు. ఇక మొత్తానికైతే కావ్య కడుపుతో ఉంది కాబట్టి ఇక రాజు అయితే కావ్యని చాలా హత్తుకొని కళావతి, ఐ లవ్ యూ కళావతి అని చెప్పి అందరి ముందు ఇక రాజు అయితే చిన్నపిల్లవాడిలాగా కావ్యనైతే ఎత్తేసుకుంటాడు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.